ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్పైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది ఏంటి అంటే ఓవర్ బ్యాగ్సా లేకపోతే బుక్సా ఇట్లా వేసుకున్నప్పటి నుంచి చిన్న వయసు నుంచే వాళ్ళు ఎక్కువగా బెండ్ అవుతూ ఉంటారు. సో పెద్ద వయసులో 60 దాటాక కొంచెం కొంచెం బెండ్ అవుతున్నారు అంటే అది బోన్ ఆస్టియోపోరోసిస్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ మీరు అడుగుతున్నట్టు చిన్న వయసులో ఎవరైతే బ్యాగులు ఎక్కువ మోసాక ఇలా వంగిపోతున్నారో అది మోర్ ఆఫ్ పోస్టరల్ థింగ్ ఉంటుంది. అంటే ఒక్కసారి అలా అయ్యాక రివర్స్ అవ్వడం కొంచెం టఫ్, అంత ఈజీ కాదు. డిస్క్ ప్రాబ్లమ్స్కి వస్తే బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. డైట్తో స్పైన్ ప్రాబ్లమ్స్కి రిలేషన్స్ తక్కువ, బట్ పర్టికులర్గా వన్ ఇంపార్టెంట్ వైటమిన్ డి. సో అది రిమూవ్ చేసినప్పుడైనా లేకపోతే కొన్నిసార్లు సర్జరీ తర్వాత అయినా కానీ మళ్ళీ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్క్ స్లిప్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ డిస్క్ అరుగుతుంది, అరిగి వీక్ అయినప్పుడు ఏదైనా చిన్న యాక్టివిటీ మీరు వంగినా బరువు ఎత్తినా ఏం చేసినా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా బయటికి రావచ్చు. యాజ్ ఏ స్పైన్ సర్జన్ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. లైక్ కొంతమంది ఏంటి అని అంటే మనకి ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది స్పైన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది ఏంటి అంటే ఓవర్ బ్యాగ్సా లేకపోతే బుక్సా ఇట్లా వేసుకున్నప్పటి నుంచి చిన్న వయసు నుంచే వాళ్ళు ఎక్కువగా బెండ్ అవుతూ ఉంటారు. సో ఆ బెండ్ అయిన పర్సన్ మళ్ళీ స్ట్రైట్గా బ్యాక్కి రావచ్చా? ఒకవేళ రావచ్చు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటే వాళ్ళ బోన్ మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది? సో జనరల్గా ఇలా బెండింగ్ అవి బోన్ నుంచి అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. బోన్ జనరల్గా హార్డ్గా ఉంటుంది, అంత ఈజీగా మనం బోన్ దగ్గర నుంచి బెండ్ అవ్వం. ఇప్పుడు జనరల్గా పెద్ద వయసులో మనం వంగిపోయిన వాళ్ళని చూస్తాం, గూని అంటాం వాటిని. అది బోన్స్ వీక్గా ఉన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే బోన్ ఎంత హైట్ ఉందో అది కొద్దిగా అలా ష్రింక్ అవుతుంది అనమాట. సో పెద్ద వయసులో 60 దాటాక కొంచెం కొంచెం బెండ్ అవుతున్నారు అంటే అది బోన్ ఆస్టియోపోరోసిస్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బట్ మీరు అడుగుతున్నట్టు చిన్న వయసులో ఎవరైతే బ్యాగులు ఎక్కువ మోసాక ఇలా వంగిపోతున్నారో అది మోర్ ఆఫ్ పోస్టరల్ థింగ్ ఉంటుంది. అంటే మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన మజిల్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది అనుకోండి. సో ఇనిషియల్గా కొంచెం మీరు స్ట్రెచ్ చేశారనుకోండి, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ దాని సైజ్కి వెళ్ళిపోతుంది. సో అలాగే కొంచెం మీరు అలా పట్టుకుని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నారనుకోండి, కంప్లీట్గా రాకపోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం టైం గడిచే కొద్దీ ఏంటంటే కొంచెం సాగిపోయి ఉంటుంది, అయినా స్టిల్ ఫంక్షన్ చేస్తుంది. ఇంకా బాగా సాగదీసాం అనుకోండి ఇంకా ఆ ప్లేస్లో ఉండిపోద్ది, తెగిపోతుంది, ఇంకా పని. సేమ్ మన మజిల్ కూడా అలాంటిది అనుకోండి. సో వితిన్ దాని యాక్టివిటీ లెవెల్స్ దాని రేంజ్ వరకు మనం చేసి మళ్ళీ అంటే క్విక్గా దాన్ని వదిలేస్తున్నాం అనుకోండి, అంటే ఒక 5 నిమిషాలే బరువు మోసి మళ్ళీ వదిలేసాం అనుకోండి, జనరల్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది క్రానిక్ అయింది, చాలా కాలం ఒకే పొజిషన్లో స్ట్రెచ్ చేసి ఉన్నాం అనుకోండి, మన బాడీ ఆటోమేటిక్గా అది లాంగ్ చేసేసుకుంటుంది, ఆ మజిల్ పర్మనెంట్గా లాంగ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటి, పట్టి ఉంచాల్సిన మజిల్ లూజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా పోస్టర్ బ్యాక్. ఒక్కసారి అలా అయ్యాక రివర్స్ అవ్వడం కొంచెం టఫ్, అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ స్టిల్ పాసిబుల్. మీరు మంచి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ఓవర్ లాంగ్ టైం, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే బాడీ రావడానికి ఎంత టైం పడుతుందో సిమిలర్లీ మీరు మజిల్ అగైన్ దాని స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ వే. అంటే ఏం చేస్తున్నా ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ప్రతి 10 నిమిషాలు పావు గంటకి ఏ వంగి చేసే పని యాక్టివిటీస్ అయినా బ్రేక్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అలా ఇస్తే మళ్ళీ దాని సైజ్కి అది వస్తుంది, కొంచెం ఆ ఫిట్టింగ్ని తట్టుకుంటుంది, కొంచెం మళ్ళీ వచ్చే స్టేజెస్ ఉంటాయి. అది మించి క్రానిక్గా అయ్యింది అనుకోండి, యూ విల్ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మళ్ళీ దాన్ని స్ట్రెంత్ రావడానికి మీరు బాడీ రావడానికి ఎంత టైం పడుతుందో అలాగే అట్లీస్ట్ 6 months 1 year రెగ్యులర్గా చేస్తే అండ్ బియాండ్ ఏ లిమిట్ అది మళ్ళీ రాకపోవచ్చు కూడా. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బిఫోర్ అంత డ్యామేజ్ అయ్యేదానికంటే ముందే చేసుకో. సో సార్ కొన్ని సందర్భాల్లో ఇది బోన్ మ్యారో అంటూ ఉంటారు. అసలు బేసిక్గా ఈ బోన్ మ్యారో అంటే ఏంటి? కొంతమంది అంటారు బోన్ మ్యారో రీప్లేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? అది ఇట్స్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్. బోన్ మ్యారో అంటే బేసికలీ మనం ఇప్పుడు మీరు నాన్ వెజిటేరియన్ అయితే మనం మటన్ తింటే లోపల ఉంటుంది కదా, నల్లి బొక్కల్లో లోపల ఉండేదే బోన్ మ్యారో. బేసికలీ మన బాడీలో అయినా అంతే ఉంటుంది. అంటే అది ఏంటంటే ఫీటస్ మన డెలివరీ అవ్వకముందు బాడీ మన లోపల ఉన్న ఫీటస్ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మన బ్లడ్ సెల్స్ కానీ అవి ప్రొడ్యూస్ అయ్యే స్టేజ్. పెద్దయ్యాక దాంతో పెద్ద రోల్ ఉండదు. బట్ ఆ బోన్ మ్యారో అనేది బేసికలీ మన బాడీలో ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అంటామో ఆ సెల్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ అనమాట. అది బోన్ మ్యారో అంటే. అది అన్ని చోట్ల ఓవరాల్ అన్ని బోన్స్లో ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ కొన్ని మనం బర్త్ అయ్యాక ఓన్లీ కొన్ని ప్లేసుల్లో మాత్రమే ఉంటుంది, అక్కడి నుంచే గ్రోత్ అవుతూ ఉంటుంది.
సో బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మనకి ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ కానీ ఇలాంటి దాంట్లో మనకి బోన్ మ్యారో రీప్లేస్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. డిస్క్ ప్రాబ్లమ్స్కి వస్తే బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం క్యూర్ చేసుకునే దానికంటే ముందే ప్రివెంట్ చేసుకోవడానికి ఎలాంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం, ఫుడ్ డైట్ని అలవర్చుకుంటే బెటర్ అంటారు? డైట్లో తక్కువ మనకి డైట్తో స్పైన్ ప్రాబ్లమ్స్కి రిలేషన్స్ తక్కువ. బట్ పర్టికులర్గా వన్ ఇంపార్టెంట్ వైటమిన్ డి. ఓకే. డి వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో డి సప్లిమెంట్స్ మనకి డి అనేది ఓన్లీ సన్లైట్ నుంచే వస్తుంది. సో మనం సన్లైట్ కనుక ప్రాపర్గా ఎవ్రీడే ఎక్స్పోజర్ లేకపోతే దానివల్ల డెఫిషియన్సీస్ ఇండైరెక్ట్గా దానివల్ల డిస్క్ మీద లోడ్ పడటం అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక అరగంట అయినా సన్కి ఎక్స్పోజర్ ఎవ్రీడే ఉండాలనేది రికమెండేషన్ అనమాట. ఓకే, సో డి కాకుండా సెపరేట్గా డైట్తో డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ వెళ్ళేలాగా చూసుకోవాలి, మైక్రోన్యూట్రియంట్స్తో సహా ఏదైతే బాడీకి అవసరమో అన్నీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. స్పెషల్గా దీనికంటూ స్పెసిఫిక్ డైట్ లాంటిది ఉండదు. లైఫ్ స్టైల్కి వచ్చేసప్పటికి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. మనం చెప్పినట్టు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ రీజన్. కాబట్టి కూర్చునే పోస్చర్ బాగుండాలి. ఎప్పుడు కూర్చున్నా కానీ బ్యాక్ ఎప్పుడైనా దేనికైనా ఆనుకుని కూర్చోవడం అనేది ఇంపార్టెంట్. సపోర్ట్ తీసుకుని ఉంటే డైరెక్ట్గా మీ స్పైన్ మీద పడే లోడ్ కన్నా కొంచెం మీ చైర్ కూడా తీసుకుంటుంది, డైరెక్ట్ పడే లోడ్ తగ్గుతుంది. సో డిస్క్ అరుగుదల అనేది తక్కువ ఉండదు. సో ఎప్పుడు కూర్చున్నా సపోర్ట్తో కూర్చోవడం, ఏ పొజిషన్లో ఉన్నా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండడం. ఇందాక మనం అనుకున్నట్టు అట్లీస్ట్ 15-20 మినిట్స్ కైనా ఒక నిమిషం నుంచుని కొద్దిగా నడుము స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ కూర్చోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏదో ఒక జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ రోజు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, బీఎట్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఏదైనా కానీ జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1/2 అవర్ to 45 మినిట్స్ ఇన్ ఏ డే, ఇది ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్గా ఎవరికైనా బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పెసిఫిక్గా బ్యాక్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, నెక్ కానీ బ్యాక్ కానీ దాని స్పెసిఫిక్ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి అట్లీస్ట్ 5-10 మినిట్స్ ఏ డే. ఇవి మన లైఫ్ స్టైల్లో మనం చేసుకోవాల్సిన చేంజెస్. సో సార్, ఇప్పుడు చాలా మందికి ఏంటి అని అంటే వన్స్ మనం ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అంటే మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సమస్యలతో ఉన్న వాళ్ళకి అంటే డిస్క్ రీప్లేస్ అయినప్పుడు మనం దాన్ని రిమూవ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం. సో అది రిమూవ్ చేసినప్పుడైనా లేకపోతే కొన్నిసార్లు సర్జరీ తర్వాత అయినా కానీ మళ్ళీ డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్క్ స్లిప్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ డిస్క్ అరుగుతుంది. అరిగి వీక్ అయినప్పుడు ఏదైనా చిన్న యాక్టివిటీ మీరు వంగినా, బరువు ఎత్తినా, ఏం చేసినా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఇప్పుడు మనం డిస్కెక్టమీ అంటే డిస్క్ తీసేయడంలో బయటకు వచ్చిన పార్ట్ని మాత్రమే తీస్తాం. అంటే లోపల ఉన్న అరిగిన డిస్క్ కానీ వీక్ డిస్క్ కానీ ఇంకా వీక్గానే ఉంటుంది. సో అది వీక్గా ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా ట్రిగ్గర్ వల్ల మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా ఒక 5-10% దాకా కూడా ఉంటుంది. అది ఆ డిస్క్ సైజుని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. దానికి అగైన్ ఇప్పుడు రీజన్ వచ్చేసి మనం బ్యాక్కి వెళ్తే మళ్ళీ సేమ్ మన లైఫ్ స్టైల్ కానీ వీటి వల్లే కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే వచ్చే ఛాన్సులు అనేవి తగ్గుతాయి. స్టిల్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి రిస్క్ అనేది అయితే ఉంటుంది మనకి. ఓకే, ఇలా వచ్చే వాళ్ళకి అప్పుడప్పుడు మనం డిస్క్ని అంతా కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెండోసారి కానీ మూడోసారి కానీ మళ్ళీ మనకి డిస్క్ ఇలా బయటికి వస్తుంది అనుకోండి. సో అప్పుడప్పుడు ఏంటంటే డిస్క్ అంతా తీసి ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ డిస్క్ని పెట్టడం కానీ, లేదంటే డిస్క్ అంతా తీసి ఫ్యూజన్ చేస్తాం అనమాట. అంటే ఆ బోన్ కదలకుండా జాయిన్ చేస్తాం. ఇది కూడా రికమెండెడ్ సొల్యూషన్ అనమాట. మళ్ళీ రెండోసారి కానీ మూడోసారి కానీ డిస్క్ ప్రాబ్లమ్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఐదర్ ఒకవేళ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా తొందరగా గుర్తించడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తొందరగా రికగ్నైజ్ అవ్వడానికి ప్రజలకి మీరేం సజెషన్ ఇస్తారు? సో ఎప్పుడైనా కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, మనకి ఈ నడుము నొప్పులు మనకి సిగ్నల్ ఇస్తాయి. ఇది అన్నీ ఒకేసారి జరిగే ప్రాబ్లం కాదు. చాలా ఏళ్ల తరబడి డిస్క్ అరిగిన తర్వాతే మనకి బయటపడుతుంటాయి. ఓకే, సో ముందు నుంచి మనం జాగ్రత్తగా ఉండటం ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే నేను చెప్పినట్టు ప్రపంచంలో ఒక 85-90% మందికి ఎప్పటికప్పుడు బ్యాక్ పెయిన్లు వస్తూనే ఉంటాయి. ఓకే, అంత కామన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానివల్ల మనకి రిస్క్లు ఉన్నప్పుడు ముందు నుంచి జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే కూర్చోవడం కానీ, పోస్టర్ మంచిగా మెయింటైన్ చేసుకోవడం కానీ, ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండడం కానీ, రెగ్యులర్గా అలవాటు చేసుకోవడం అందరూ మంచిది. అండ్ మన బాడీ సిగ్నల్ ఇస్తుంది మనకి నడుము నొప్పులు కనుక ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఆర్ ఎక్కువ కాలం ఉంటున్నాయి, తగ్గట్లేదు దానంతప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ని కలిసి రీజన్ ఏమై ఉంటుందని చూసుకుని దాన్ని తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా మీకు నడుము నుంచి కాలు లాగుతున్న ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కాళ్ళలో తిమ్మిరి పడుతుంది అంటే డిస్క్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా అది నెగ్లెక్ట్ చేయకూడని ప్రాబ్లము. ఓకే,
అండ్ వీటిలో కూడా చాలామంది ఏంటంటే సర్జరీకి భయపడుతూ ఉంటారు. ఒకవేళ మనకి ఆ డిస్క్ అక్కడ ఉండటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు ఆ సర్జరీ ఆబ్వియస్గా మనకి బెటర్ చాయిస్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఏంటంటే డిస్క్ అదే ప్లేస్లో నరాన్ని బాగా ఉత్తేయటం వల్ల దానివల్ల స్పర్శ కానీ బలంలో కానీ యూరిన్లో కానీ ప్రాబ్లం వచ్చే రిస్క్స్ అనేవి ఉంటాయి. అలాంటి సిగ్నల్స్ ఏమన్నా వచ్చినా అది ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ అనమాట. అలాంటప్పుడు ఎంత తొందరగా మనం డెసిషన్ తీసుకుని దాన్ని తీసేసుకోగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. ఆ టైంలో డైలమాతో చాలామంది ఇంకా వేరే ఆప్షన్స్, వేరే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్ళి ఒక స్టేజ్ మించినాక నరం పర్మనెంట్గా డ్యామేజ్ అయినాక మనం తీసినా కానీ మనకు అంత మంచి రిజల్ట్ ఉండదు. సో అది కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ప్రాబ్లం ఎక్కువ ఉండి మీకు సర్జన్ కనుక ఆపరేషన్ అవసరం అన్నప్పుడు అది రెండో ఒపీనియన్ తీసుకోవడం తప్పలేదు, కానీ బట్ అది ప్రాబ్లం సివియారిటీ, అర్జెన్సీ అర్థం చేసుకోవాలి అండ్ డిసైడ్ చేసుకోవడం అనేది బెటర్. ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా డిస్క్ సమస్యలు ఎందుకు వస్తాయి, అదేవిధంగా డిస్క్ సమస్యలకు బ్యాక్ పెయిన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్లలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతే మనకి బెటర్గా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందన్నది కూడా మొత్తం డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఎవరైనా కూడా వెంటనే దానికి సంబంధిత డాక్టర్ని కన్సల్ట్ అయి ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.